నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మాటల్లో వర్ణించలేని విషాదం ఇది. ఏ తల్లిదండ్రులకు ఎదురు కాకూడని ఆవేదన ఇది. 10 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న 2 కొడుకులు ఒకేసారి చనిపోయారు. మృతదేహాలను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోవడంతో చెరొక డెడ్ బాడీని భుజాన వేసుకొని 15 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకున్నారు. హృదయాలను మెలిపెడుతున్న ఈ తీవ్ర విషాద ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో వెలుగు చూసింది. అహేరీ తాలూకాకు చెందిన దంపతులకు ఈ దయనీయ పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గడ్చిరోలి జిల్లా అహేరీ తాలూకా పత్తేగావ్లో రమేష్ దంపతులకు 2 కుమారులుండగా ఇద్దరికీ జ్వరం రావడంతో గ్రామంలోని నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడు మాత్రలు ఇచ్చి పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో 15 కిలోమీటర్ల దూరంలోని జిమ్మెలగట్ట ప్రాథమిక ఆసుపత్రికి కాలినడకన తీసుకువెళ్లారు. అక్కడ సమయానికి సరైన వైద్యం అందకపోవడంతో గంటన్నరలోనే పిల్లలిద్దరూ మృతి చెందారు. అదే తట్టుకోలేని విషాదం అంటే వాళ్ల దుఃఖం అక్కడితో అయిపోలేదు. వర్షాల కారణంగా మట్టి రోడ్డు వాహనాల రాకపోకలకు అనుకూలించలేదు. దీనికి తోడు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ దంపతులు భారమైన గుండెలతో తమ పిల్లల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ జిమ్మెలగట్ట నుంచి 15 కిలోమీటర్ల కాలినడకన స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగఢ్, ఏటపల్లి, అహేరీ లాంటి తాలూకాల్లో పలు గ్రామాలకు ఇంకా సరైన రహదారులు లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ నేత ఫడ్నవీస్, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా ఆత్రం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనటానికి ఈ ఘటన ఉదాహరణ. విదర్భ ప్రాంతంలో కూడా ఈ వారంలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అంబులెన్స్ రావటం ఆలస్యం కావడంతో ఒక గర్భిణి ఇంటి వద్ద మృత శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత నొప్పులు తాళలేక ఆ తల్లి కూడా ప్రాణాలు వదిలింది. ఈ వరుస ఘటనలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క రవాణా, మరోపక్క వైద్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.